విజయేంద్ర ప్రసాద్ పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. స్టార్ రైటర్గా ఎన్నో భారీ చిత్రాలకు ఈయన కథను అందించారు. రైటర్గానే కాదు, దర్శకుడిగాను ఈయన సక్సెస్ అయ్యారు. దర్శక ధీరుడు రాజమౌళి గారికి ఈయన స్వయాన తండ్రి. అలాగే ఆస్కార్ అవార్డు విజేత కీరవాణి గారికి ఈయన చిన్నాన్న. రీసెంట్గానే సూపర్ స్టార్ మహేష్ బాబు గారు అలాగే దర్శక ధీరుడు రాజమౌళి గారు తెరకెక్కిస్తున్న వారణాసి సినిమాకి కథను కూడా అందించారు. అయితే రీసెంట్గానే ఈయన ఒక కార్యక్రమంలో పాల్గొంటూ కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. మరి వివరాల్లోకి వెళ్తే, పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన విజయేంద్ర ప్రసాద్ తన సోదరుడు శివశక్తి దత్తాతో కలిసి సినీ రంగం వైపు అడుగులు వేశారు. జానకిరాముడు సినిమాతో స్క్రిప్ట్ రైటర్గా చిత్రసీమలో అడుగుపెట్టారు. ఆ తర్వాత బంగారు కుటుంబం, బొబ్బిలి సింహం, ఘరానా బుల్లోడు, సరదా బుల్లోడు, సమరసింహారెడ్డి, సింహాద్రి, సై, ఛత్రపతి, విక్రమార్కుడు, యమదొంగ, మగధీర, ఈగ, బాహుబలి సిరీస్, జాగ్వార్, త్రిబులార్, బాహుబలి ది ఎపిక్ వంటి సినిమాలతో బజరంగి భాయిజాన్, మెర్సెల్, తలైవి వంటి పరభాషా చిత్రాలకు కూడా కథలు అందించారు విజయేంద్ర ప్రసాద్. అక్కినేని నాగార్జున హీరోగా వచ్చిన రాజన్నతో పాటు శ్రీవల్లి అనే సినిమాకు దర్శకత్వం వహించి డైరెక్టర్ అనిపించుకున్నారు. అన్నలు, తమ్ముళ్ళు, కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు ఇలా విజయేంద్ర ప్రసాద్ కుటుంబం మొత్తం సినీ కళామ్మ తల్లి సేవలోనే తరిస్తోంది. కొడుకు దేశం గర్వించబడ్డ దర్శకుడైన విజయేంద్ర ప్రసాద్ ఒదిగే ఉంటారు. సినిమాలతో పాటు సమకాలీన అంశాలపైన స్పందిస్తుంటారు విజయేంద్ర ప్రసాద్. మనసులో ఎలాంటి విషయమైనా సరే కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడటం ఆయన స్టైల్. ఈ విషయంలో ఎన్నిసార్లు ఎన్ని విమర్శలు వచ్చినా సరే విజయేంద్ర ప్రసాద్ మాట మీదే ఉంటారు. దేశం నేర చరిత్ర ఉన్న వాళ్ళు రాజకీయాల్లోకి రావడం పట్ల ఆయన ఓ సందర్భంలో ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలోని 40% మంది ఎంపీలు, ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు ఉన్నాయని, దీనిని ప్రజాస్వామ్యం అనలేమని, ఇది సిగ్గుపడే విషయమని విజయేంద్ర ప్రసాద్ మండిపడ్డారు. తాజాగా ఫిబ్రవరి 17న హైదరాబాద్ రవీంద్ర భారతిలో మాతా రాంబాయి అంబేద్కర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మాతా రాంబాయి అంబేద్కర్ స్మారక పురస్కారాల ప్రధానోత్సవం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, చిన్నప్పుడు మాది సంపన్న కుటుంబం. నాకు తెలిసి నేనెప్పుడు తప్పు చేయలేదు. కానీ మా తాతలు, ముత్తాతలు నోటితో చెప్పలేని దారుణాలు చేశారు. నాటి పరిస్థితులు తలుచుకున్నప్పుడు మనసు సిగ్గుతో కుంగిపోతుంది. మీ అందరి ముందు తల వంచి వినయంగా చెబుతున్నా, క్షమించండి, క్షమించండి అంటూ ఎమోషనల్ అయ్యారు. తన కార్యాలయంలో ఇప్పటికీ అంబేద్కర్ ఫోటో మాత్రమే ఉంటుందని, ప్రస్తుతం ఆయనపై ఓ సినిమా కోసం కథ రాస్తున్నా, దీనికి సంబంధించి రీసెర్చ్ చేస్తున్నానని విజయేంద్ర ప్రసాద్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆయన క్షమాపణలు చెప్పడం, ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా పెద్ద ఆయనపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.